హలో గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ గంగారం బాయ్స్. ప్రజెంట్ అయితే మేము చింతపలకాయలు కాలువనికి పోతున్నాము. మా పెద్ద పులి చింతపలకాయలు తెమ్మంటే తెంపలేదు, జేబులో అయితే పెట్టుకున్నాం 4-5. ఇదిగో మా సారు మా చంద్రెడ్డి సారు నవ్వుతున్నాడు, చిల్లుకనే నవ్వుతున్నాడు మా చంద్రెడ్డి సారు. చింతపలకాయలు అయితే కాలుస్తున్నాము. ఇంకేదన్నా నేనేం చేసిన చెట్లంట పుట్లంట పొలాల గట్ల అదే దింపుతావు. ఇంకేదన్నా ఏడు దింపాలి చెప్పు మరి నీకు. ఎప్పుడు చెప్పు సార్ నువ్వు ఏడు దింపాలి అని. చేపలు పడదామా? ఇంకేంది ఇంకా అంతేనా? ఇక చెప్పురా నువ్వే. చేపలు పడదామా? వెంచర్ల పోదామా? ఆ చెరువు గుట్ట పోదామా? ఇంత అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? సార్ గోడిలాట అనుకుంటున్నామో చింతపలకాయలతోని. తెంపుడైతే తెంపిండు 4-5. ఇంకేం ఇంకా కాల్సాగ చూపిస్తున్నాడు. ఇంకేం ఇంకా కాల్చుడే. ఇక ఏమన్నా ఏమరా పెద్ద పులి, కలుద్దామా? కలుద్దాం. దొంగలు వెళ్ళారే. పాము ఉండగలే చూసుకుంటా తెంపు. పాము నిన్ను చూసిన భయపడితే ఇంకో రోజుకి 6 సార్లు తింటాడు. ఆ మాత్రం బుర్రుండగరలేదు. ఇలాంటి బతుకే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? తెంపావై ఏ పని శాత కాదు. ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. వేస్తావు దీని లెక్క అవుతావు. పోరా. పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాల్తాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఉళ్ళంతా దోలే. పంచులేసే ముందు దానికి వచ్చిన కాయలు తెంపుతూనే ఉండి చాలదా మస్తు అయినాయి అవే. ప్రకృతి ఇచ్చిన నీకు. ప్రకృతి అంటే లేడీస్ అంటాడు ఈయన. సారు పాములు ఉండగల సార్, నా మాట చాలదా. తెంపుతూనే ఉన్నాడు ఈ మనిషి. వీడు చెడుగు లెక్క. వీడు ఇంత హైట్ ఉండేది సార్. వీడు ఇంత హైట్ ఉండే లాభం లేదు. అనుకున్నది ఏం తీసుకున్నా కదా కాలం కట్టెలకు చెడు ఇరిపోగలదు సారు. పోరా వీడు హైట్ ఉన్నాడు. పో, నేను పొట్టుకున్నా. ఆడ పెట్టా సాని పట్టుకోరా అంగిలై. పో, వీడు హైట్ ఉండి లాభం లేదు. ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా? డిమాండ్ మన చేయాలా? అరే ఎవడన్నా చెప్పని నింపుతాడు. యూజ్లెస్ ఫెలో. యూజ్లెస్ ఫెలో వేసేసాడు, బాగా వేసేసాడు. చూపిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. నీకు వేయలేనా? అంగిలేసిన మొత్తం. నువ్వు కూడా అంగిలేసుకో. కన్ను పడ్డది. వేస్తారు 2 దెబ్బలు. 2 దెబ్బలు అంట. వీడు సిల్కర్ నవ్వుతాడు. వీడు దెబ్బలు తినట్టు ఎప్పుడు తిన్నట్టు. నెమ్మది కాగల. ఈ బాహుబలి గురించి భయపడుతున్నావా? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.
తీసుకో తీసుకో మండోడ్రకి తీసుకో అది తీసుకో అది మండోడ్రకి అయితే తీసుకో తీసుకో సరే. ఏంటి నా నడక్కి డప్పేస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో నువ్వు ఇట్లా చేస్తా ఉంటే నేను అసలు వెళ్ళను. ఎళ్ళమాక ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను. సరే ఎళ్ళు. వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? చాలు తాగు బరువు అంటే బరువు వాడు వాడు తాగు తప్ప 4 కాలు పడుకు నువ్వు వీళ్ళ కూడా వస్తున్నాడు వాడు. సంచి తీసుకో. అరే ఏంటి ఇక్కడ బాహుబలి బాహుబలి స్టైల్ మారింది నా నడక మారింది, స్టైల్ మారింది నా నడక మారింది, నా మాట మారింది, నా రూట్ మారింది, నా రాబరా ప్రమాదం మనల్ని పరిశోధిస్తుంది గిఫ్ట్స్. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది. అయినా నేను ఎక్కువ ఏళ్లు బతకనని ఎవరు చెప్పారు? నవ్వురా నవ్వుతే నూరేమని ఇదైతారా? సారు 3-4 కిలోమీటర్లు నడిపిస్తే 4 కాయలకు పాప దారి దగ్గర పడిపోయింది దారి. అవి తీసుకో కాలు పడదు తీసుకోవాలి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? బుర్కా ఏ అమెరికనా సార్? ఆల్రెడీ కూడా జాగాన్ని కబ్జా చేసుకున్నట్టున్నాడు ఇక్కడ. కాల్సిరా ఏం కాల్సిరు? తక్కువ కాల్సిపోయినా 4 కాయలు పట్టుకొచ్చింది నాకు మొత్తం. ఇక పో కడలు లేపోయా పోరా. నేను ఒక్కని పోనా దాన్ని తిరుపతిలోనే ఉండదు. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉండదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా? డిమాండ్ మన చేయాలా? ఈ 4 కాయలకు 40 కిలోమీటర్లు తీసుకొచ్చింది ఈ మనిషి. ఏ మనిషి నోడు ఏమైనా 4 కాయలకు 4 కిలోమీటర్లా. నాగార్జున అని తీసాడు ఏమన్నా అంటే. నాన్నగారు కట్టలు తీసుకో. మెల్లగా గాజులు వాలిపోగలే చేతి గాజులు. అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు. ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి నీది ఒక బతికేనా? మెల్ల కట్టలు కావాలి ఇంకా బాగానే. మనం పని చేపియాలి సార్. మనం పని చేస్తే మంచిగా ఉంటారు. అది తీసుకోరా గది కూడా తీసుకోరా. కట్టనేరా ఎండింది. నా కొడుకులు చూసుకొని బరువు పని నాకు చెప్తున్నారు. వాడు సన్న పుల్లలు పట్టుకొని పోయిండు. వేస్ట్ నా కొడుకు నవ్వుతే మళ్ళీ
ఖడ్గశ్రేణి శూలశ్రేణి ఆయుధ గౌరవ సమర్పణం. కట్టలు దింపుకోరండి మంచి అద్దన అయిపోవాలి పని. పెద్ద మధ్య పట్టుకొస్తున్నారు. అమ్ముని ముట్టి రాలేకపోతే ముహూర్తం చూడాలి. ముట్టి టైం పెట్టాగా ఆ దొడుకాడి కింద పెట్టు. ఇగో పుల్ల తీసుకో. కింద పెట్టింది ముట్టి చూద్దాం ఎట్లా. పెద్దది పెడితే కింద ఫస్ట్ చిన్నది పెట్టాలి సార్, పెద్ద పెడతావు. దాని కింద వస్తాయి పుల్లలు. ఇది కూడా పెట్టు. ఇది కూడా కింద. అరే అరే ఇక్కడ ఏం బొగాన్లు ఏమో కూర అన్నం కూర దావత్ చేస్తలేము ఇక్కడ. వండుతాం కాదు సార్, గన్యం ఎందుకు సార్ నాకు అర్థం కాదు. ఫస్ట్ సంచి పెడితే. అరే సంచి ఎరికేసి పెడతాం మాత్రం. నువ్వైతే గాలి ఎక్కడ ఉందిరా? గాలి ఎక్కడ ఉందంటే గాలి అంతట్టున్నది. గాలి ఎక్కడ ఉందంటే గాలి అంతట్టున్నది. గాలి ఎడు ఉంటుంది. ఉందిరా అది దొడ్డు పెట్టక సార్ మండది. అది కట్టి లెక్క కనబడుతున్నాం. వీడు ఎంతనో వీగి మలిపేసాడు లెక్క నిలబడ్డాడు. ఈయన కట్టిరా సని తెచ్చేసాను. ఏం చూస్తున్నావు గురకాయించి గుడ్లు వీకేసా కొడుక. పదవి చూసుకుని నీకు పొగరేమో, నా భర్త నా డిఎన్ఏకే పొగరెక్కువ. భయం నా బయోడేటాలోనే లేదురా భోషడికే. అయితే ఈరోజు బాబా గాలి ఎట్లా పోతుంది? ఎన్ని ఉన్నాయి చూడు, లేకపోతే ఆయన పోతాయి. కాదు ఇంత మందికి పుల్లలు పెట్టమంటే పెడతాడు. ఈడ సైడ కాదు చూడు పని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వచ్చింది పెద్ద మనిషి రాజమౌళి, డైరెక్టర్ అయిన బాహుబలి. రాయి పెట్టుకొని రాయి కింద పెట్టి పెడుతుంటా రాయి. చీమలు చూసుకో ఇంత వీపు మీద. చీమలు ఎందుకు నాకెందుకు వచ్చినావురా? ఇప్పుడు దోస్తాన్లా సగం మంచుకోవాలంటారు కదా సార్, అందుకే ఇచ్చి పుచ్చుకోవాలి. అందుకే సగం చీమలు వాడికి సగం చీమలు నా మీద తీసుకున్నా. పెట్టుడు తెలియదు, ఏం పెట్టుడు తెలియదు, వేస్ట్ తెలియదు వాడు. ఏది తెలియదు అది. ఆ మందికి పుల్లలు పెట్టుడు తెలుసు. చెప్పినా సార్ వానికి ఇయ్యకు, ఫస్ట్ వానితో స్టార్ట్ చేసినావు నువ్వు. వానితో ఏది కాదు సార్ అంటే వానికి ఇచ్చినావు. అది అంటే పీక్ అయిపోతుంది. అందుకే ఏ పని చేసినా మంచులోకి ఇవ్వాలి సారు. పుల్లలు అన్నీ వేసేసారు వాడు. గీ సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆ అమ్మాయి పుల్ల అయిపోతే మీరే తేవాలి, నేను ముందే చెప్తున్నాను. నేనైతే ఈ బాహుబలి గురించి భయపడుతున్నావా? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. అది కాలేదు చూడు సార్, కాలే.
ఆ ఊద్దా అనేది అది ముచ్చట కట్ట అయినట్టున్నది అది. ఆ ప్లాస్టిక్ ఉండే సార్ కింద దానికి ఈ తీరా మొత్తం నల్లగా అయిపోయినాయి తీరా. జ్యోతిష్యం చెప్పబడినాడు చెప్తున్నాడు ఈయన. కొట్టు 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 గట్టి కొట్టు కొట్టు అట్లా. అది లోపడే కాలేవు అవి లోపడే. కాలు కాలిపోతాయి. ఇప్పుడు రండా బాపస్తుంది కాడ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎంత ఏడిపిస్తానండి నేను కుదురుకున్నాను అసలు ఎదవనండి నేను గూడు చెట్టు ఎదవనండి నేను అసలు. ఇంకా మరి ఫోన్ అయినప్పుడు అలా రావా అయితే ఎంత మంచిగా కాలితే అంత మంచిగా ఇచ్చుకొస్తుంది. అది కాలలేదు అందుకే అట్లా నాదే తోలు అందుకే ఊసేస్తుంది. ఇట్లా కాకపోతేనే తోలు ఊసేస్తుంది. ఇప్పుడు ఏమో చేస్తాను అలా చుట్టూ తగ్గింది. చింతపలకాయలు అయితే కాల్చుకున్నాము, ఆల్రెడీ జాడిస్తున్నాము. అందరూ అయితే మంచిగా సార్. తర్వాత మంచిగా ఉన్నది. మంచిగా ఉండదా? మేమే తెంపి తిని మేమే కట్టెలు చేస్తే అన్ని మేమే చేస్తే తిన్నికేం నీకు నొస్తుంది మన. అగో కోతి బాబా ప్రసాద్ అంటే ఈయననే. కోతి తిన్నాడు తింటున్నాడు. ఈయననే బాబా ప్రసాద్ అంటే మాకు.